హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు వైజాగ్లో ఉన్న ఎక్స్పోకి అయితే వచ్చామండి. సో సంవత్సరానికి ఒకసారి పెడతారు. సో డిఫరెంట్గా ఇక్కడ థీమ్స్ పెడతారండి. ఈసారి అయితే యమలోకము, నెక్స్ట్ స్వర్గలోకము పెట్టారండి చూడడానికి. లోపలైతే ఇలా ఉంటుంది. సో షాపింగ్స్, నెక్స్ట్ రైడ్స్, ఇవన్నీ చాలా విధాలుగా ఉంటాయి మనకి. సో ఇక్కడ ఎవరైనా షాపింగ్స్ ప్రియులు ఉంటే మనము నచ్చినవి కొనుక్కోవచ్చు. బయటకన్నా ఇక్కడ 10 రూపీస్ అంతా ఎక్కువ ఉంటుంది అంతే. ఇంకా చాలా ఏమీ ఎక్కువ ఉండదు. సో చూస్తున్నారు కదా, రకరకాల క్లిప్లు, ఇంకా లేడీస్ సంబంధించిన వస్తువులు, ఇంటికి సంబంధించిన వస్తువులు, గేమ్ ప్రియులు ఉంటే గేమ్స్, నెక్స్ట్ రైడ్స్, ఇలాగా తిండి రకరకాలుగా ఉంటాయండి. సో లోపల చూసేద్దాం ఎలా ఉందో. సో బయటనైతే ఇలా ఉంటుంది, సీనరీ ఇలా క్రియేట్ చేశారు. మేము అనుకున్నాం చాలా భయం వేస్తుంది అనేసి. సో అందుకోసం మా చిన్న పాపను కూడా మేము తీసుకొని వెళ్ళలేదు లోపల. సో ఎంట్రీ టికెట్ అయితే 100 రూపాయలండి దీనికి. సో నాకైతే వర్త్ అనిపించింది 100 రూపీస్కి. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఏంటి ఉందో. సో లోపలికి వెళ్ళగానే మనకి ఇలాగా యమలోకం అయితే ఉంటుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ యముడు అందరికీ శిక్షిస్తాడు. ఎలాంటి శిక్షలు ఇస్తారు ఏంటి అనేసి మనము సినిమాల్లోనే చూసాము, రియల్గా చూడలేదు. సో ఇది అలా క్రియేట్ చేసి థీమ్ పెట్టారు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం సెట్టింగ్ చాలా బాగుంది. చిత్రగుప్తుడు, యముడు, నెక్స్ట్ భటులు, వీళ్ళందరూ. కాసేపు నేను ఒక 10 మినిట్స్ అలా చూస్తుండిపోయాను. తర్వాత వీళ్ళు భూలోకం నుంచి వచ్చిన వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, ఆఫీసరు, ముసలి వాళ్ళు, వీళ్ళకందరికీ పనిష్మెంట్స్ అన్నమాట. ఒక్కొక్కరు అయిన తర్వాత ఒక్కొక్కరికి పనిష్మెంట్స్ ఇస్తారు. సో ముందరి చూద్దాము ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటుందనేసి. రండి. ఫస్ట్ అయితే మనకి ముళ్ళ పొద మీద పడుకోబెట్టి ఇలాంటి శిక్షించడము చాలా భయం వేస్తుంది. అక్కడ రాశారు కదా, అలాంటి పని చేస్తే ఇలాంటి శిక్ష ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చి ఇలా లాక్కొని వెళ్ళాలన్నమాట బండిలో. ఇది కూడా కొద్ది క్రూరంగా ఉంది, రథాన్ని లాక్కొని వెళ్ళటము. ఇది చూసారా, ఇంకా చాలా ఘోరంగా ఉంది, రంపంతో కోసేయడమే. చాలా హార్ట్ టచింగ్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చి ఇలా శూలనిందనం చేయడము, మొత్తం ఇలా ఒక శూలాన్ని పెట్టి మొత్తం అలా దాంట్లో గుచ్చేయడమే. ఇంకా బార్బిక్యూని మనం ఎలా గుచ్చుకుంటామో అలా గుచ్చేయడమే. దానికి సౌండ్స్, నెక్స్ట్ అలా మనుషులకి మోషన్స్ ఇవి కూడా ఇచ్చారు, పొజిషన్స్ కూడాను బాగున్నాయి. నెక్స్ట్ ఇది చూసారా, చేతులు కాళ్ళు మొత్తం కట్ చేసేసారు. ఇది చూసారు కదా, ఇది కాల్చడం అన్నమాట, నిప్పుల మీద వేసి. ఇది చూసారా, ఈ రాక్షసి ఎలా చేస్తుందో. కాసేపు నేను చూసి అలా ఉండిపోయాను. నెక్స్ట్ ఇవి అలా జస్ట్ ఇవన్నమాట, కింద లైటింగ్స్ పెట్టి కలర్స్ పేపర్స్ పెట్టారు. ఇదేమో పాములు, నెక్స్ట్ తేలులు, దీంతో కొరికించడము. ఇదేమో వేడి నీళ్ళు పోయడం అన్నమాట. ఎందుకంటే ఎవరైనా మద్యం సేవిస్తే ఇలా వేడి నీళ్ళు పోసేస్తారు మేదన. అంటే వేడి నీళ్ళు అంటే భూలోకంలో ఎవరైనా ఎక్కువగా మద్యం సేవించి అలాగా చనిపోయి వస్తే దీనికి యమలోకానికి అలాంటి పనిష్మెంట్ అనమాట. ఇక్కడ అంధాకారం చేయడము, కళ్ళు నాలుక పూసేస్తారు. ఇక్కడైతే ఎలకలతో కొరికించడం అన్నమాట, క్రిమి భక్షణ అనేసి. ఇది బాగా అనిపించింది. చూస్తారు కదా మనిషి ఎలా చేస్తున్నాడని. మొత్తం అన్ని సెట్టింగ్స్, లోపల మెషిన్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ చేసిన వెంటనే అవి వర్క్ అవుతూ ఉంటాయి. ఇది ఏకంగా బాణాలతో గుచ్చేసి ఇంకా చంపేయడమే.
బాగుంది కదా ఫ్రెండ్స్ చూడడానికి. మీరు కూడా నన్ను వైజాగ్లో ఉంటే కంపల్సరీ ఇది విజిట్ చేయండి. మేబీ తీసేయచ్చు, అంతకన్నా ముందే మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. ఎవరైనా వైజాగ్కి వచ్చి టూరిస్ట్స్ ఉంటే కూడా ఇది మిస్ చేసుకోకండి. చాలా బాగుంది. ఇదే కాకుండా నెక్స్ట్ 3D సినిమా కూడా ఉంది, దానికి కూడా 100 రూపాయల టికెట్. ఇది చూసారు ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో, సగానికి సగము కట్ చేసేయడమే. ఇంకా చాలా ఘోరంగా ఉంది నిజంగా. ఇప్పుడు మనకన్నీ ఒక చీమని ముట్టుకున్నా, ఒక దోమని ముట్టుకున్నా దానికి హాని కలిగితే ఏవైనా మనకి భూలోకానికి, అదే స్వర్గలోకానికి కదా నరకలోకానికి వెళ్తే మనకి ఇలాంటి పనిష్మెంట్స్ ఉంటుందా అని ఒక నిమిషం మనకి భయం వేస్తుంది. అప్పటికప్పుడే మర్చిపోతాం అనుకోండి. చూసారు కదా ఉత్కోచనం, ఇది ఏకంగా రాళ్ళని లాక్కొని వెళ్ళడం. ఇది ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఇది అమ్మకు అబద్ధం చెప్తే పిశాచాలతో భయపెట్టడము. ఇది కొరడా దెబ్బలు కొట్టడం. ఇది ఏకంగా ఒక కుండలో వేసి ఉడకబెట్టేయడమే, కాళ్ళు చేతులన్నీ కట్ చేసేసి. ఇది మహా ఘోరానికే ఘోరంగా ఉంది. ఇది ఆల్రెడీ ఒకసారి చనిపోయి భూలోకంలో నెక్స్ట్ ఈ యమలోకానికి వెళ్తే మళ్ళీ అక్కడ పనిష్మెంట్స్ అంటే 2 సార్లు పనిష్మెంట్స్ తీసుకోవాలి. ఇక్కడైతే ప్రాణులతో తినేస్తుంది అన్నమాట, ప్రాణులు జంతువులు. ఇక్కడ ఎవరికి డబ్బు వ్యామోహం ఎక్కువ ఉంటుందో ఆ డబ్బునే తినిపించేస్తారు. ఇంకా డబ్బు తినిపిస్తే ఇంకేమవుతుంది, చనిపోతారు కదా. చూస్తారు కదా, ఇది తప్పు చేస్తే శిక్ష తప్పదు అనేసి. ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే అందుకోసమే మంచి పనులు చేయాలంటారు. దానాలు ధర్మాలు చేస్తే మనకు కానీ మన నెక్స్ట్ జనరేషన్ కానీ మంచి జరుగుతుందని చెప్తారు. సో అలాగే మనము మంచి చేయాలన్నమాట. ఉన్నంత కాలము మనం ఒక 10 రూపీస్ సంపాదిస్తే ఒక 1 రూపీ అయినా దానం చేస్తే మనకి ఫ్యూచర్ బాగుంటుందని అంటారు. సో చూస్తారు కదా, ఇది స్వర్గలోకము. మొత్తం ఇలా సెట్టింగ్ క్రియేట్ చేశారు. అంటే అది చీకటి ప్రదేశము, ఇది వెలుతురికి వచ్చామన్నమాట. అంటే పుణ్యాలు చేస్తే ఇక్కడికి వస్తాము. లాస్ట్లో వైకుంఠ దర్శనం ఇక్కడ జరుగుతుంది మనకి. అంతే ఫ్రెండ్స్, ఇది మొత్తం అయిపోయింది. ఇది బయట ఇలాంటి రైడ్స్ ఉంటాయి, మొత్తం అన్ని రైడ్సే ఉంటాయి. రైడ్స్ కూడా సపరేట్ టికెట్స్ ఉంటాయి. నచ్చితే మనము పలానా రైడ్స్ ఎక్కి మనము డబ్బులు పే చేయొచ్చు. చిన్నపిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక్కడికి. నచ్చిందా ఫ్రెండ్స్?